హాయ్ అండి అందరికీ. 2024 ఎన్నికల్లో గెలవటానికి కొన్ని కీలకమైన అంశాలు కూటమికి హెల్ప్ అయ్యాయి అనమాట. అదేంటి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన పథకాలకి డబ్బులు పెంచను అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పారు. పెన్షన్ల విషయంలో కానీ, అలాగే ఫ్రీ బస్సు విషయాల్లో కానీ, అలాగే ఇంకా మహిళలకి 1500 వీటన్నిటి విషయాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి నేను ఫేక్ హామీలు ఇవ్వను, నేను నిజాయితీగా ఉంటాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా ధైర్యంతో ఎన్నికలకు వెళ్ళారు. కాకపోతే ఆయన ధైర్యాన్ని కూటమి ప్రభుత్వం లాభంగా మార్చుకుంది. అదేంటంటే ఏదైతే ప్రజలకి పెద్ద ఎత్తున పథకాలు ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి చేస్తాం అన్నట్లుగా కూటమికి సంబంధించిన వ్యక్తులు ప్రజలకు మంచి హామీలు ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. వాళ్ళ హామీలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు, కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 1 ఇయర్ అవుతుంది. జూన్ 4కి 1 ఇయర్ అవుతుంది. అయినా కానీ ఇప్పటివరకు కూడా కూటమి ప్రభుత్వం మేజర్ పథకాలు అనేవి అమ్మఒడి, తల్లికి వందనం కానీ, అలాగే ఇంకా ఏదైతే రైతు భరోసా సంథింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, మేజర్ పథకాలు ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారు, ఫ్రీ బస్సు ఇవన్నీ కూడా మేజర్ పథకాలు అనేవి ఇప్పటివరకు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్నమాట. అయితే దీని మీద వైసీపీ పార్టీ ఒక పిలుపునిచ్చింది. ఆ పిలుపు ఏంటి అంటే ఏదైతే ప్రజలకి వెన్నుపోటు పొడిచి వాళ్ళ ఓట్లు తీసుకున్నారు కాబట్టి జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహించాలని చెప్పేసి వైసీపీ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిందనమాట. ఏర్పాట్లు చేసింది, ప్రజలు కూడా చాలా స్వచ్ఛంగా పాల్గొన్నారు. ఈ వెన్నుపోటు దినం అనేది చాలా సక్సెస్ అయిందనమాట. అంటే ప్రభుత్వం ఇట్లా దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాబట్టి, ప్రజలను మోసం చేసింది కాబట్టి, ప్రజలకు వెన్నుపోటు పొడిచింది కాబట్టి మేము వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామని చెప్పేసి వాళ్ళు నిర్వహించారు. వెన్నుపోటు దినం కూడా చాలా సక్సెస్ అయిందనమాట. ఈ వెన్నుపోటు దినం అనేది ఒక రకంగా టీడీపీ పార్టీ వాళ్ళకి, అలాగే మామూలుగా ఎమ్మెల్యేలు మంత్రులకి కొంచెం జీర్ణించుకోలేకుంది. ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ళకి వ్యతిరేకంగా వీధుల్లోకి వస్తే ఆటోమేటిక్గా వాళ్ళల్లో భయం స్టార్ట్ అవుతుంది కదా. ఏదేమైనా కానీ ఈ వెన్నుపోటు దినం ద్వారా వైసీపీ కార్యకర్తల్లో, క్యాడర్లో, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రి స్థాయి వ్యక్తులు అంటే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలలో ఒక మంచి జోష్ నింపిందనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఏదేమైనా కానీ వైసీపీకి కూడా ఏదైతే 40% ఓటు బ్యాంకింగ్ నుంచి క్రమక్రమంగా పెరుగుతుందనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే ప్రభుత్వం మీద వచ్చి దాదాపు 1 ఇయర్ అవుతుంది, ఇప్పటికి కూడా కీలకమైన పథకాలు అమలు చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా ప్రజల్లో వ్యతిరేకత అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ప్రభుత్వానికి అయితే మింగుడు పడట్లేదు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.